భూములున్న రైతులకే పథకాలన్నీ సాగు చేస్తున్న కౌలు రైతులకు మొండి చేయి. ఏ రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో భూములున్న రైతులు సాగును విరమించుకున్నారు. భూములు లేని కూలీలుగా పనిచేస్తూ చిన్నకారు రైతులంతా కౌలు రైతులుగా మారారు. ఆంధ్రప్రదేశ్లో 78% కౌలు రైతులు. మిగిలిన రైతుల్లో 2-3 ఎకరాలుండి మరో 4-5 ఎకరాల కౌలు తీసుకొని సాగు చేస్తున్నవారు. వ్యవసాయ రంగం తప్ప మరే ఏ ఇతర రంగాల మీద జీవనోపాధి లేని వారు మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అనేక పథకాలు భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం దొడ్డు రకాలు ఇస్తూ ఉన్నారు. ఒక్కడు కూడా తినడంలో. ఇది రాజకీయ నాయకులకు తెలియదా? తెలుసు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే రేషన్ బియ్యం సరఫరాకి 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎవరి జేబుల్లో పోతా ఉన్నాయి? ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చి ఉచితంగా పోస్తూ ఉన్నారు. ఆ వ్యాన్లోనే 10 రూపాయలు ఇచ్చి వాడిగా అవి తగలబెట్టి వస్తూ ఉన్నారు. అవి తీసుకెళ్ళి వాడు 25 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అవి మిల్లులో అటు ఇటు తిప్పి అవి 45 రూపాయలకి మరొక వ్యాపారస్తుల చేతిలో పోతాను. వాడు కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకి 75 రూపాయలు తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో కిలో రేషన్ బియ్యం సరఫరా చేయడానికి 43 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆ 43 రూపాయలు నేరుగా ఇస్తే మేము ఇంకా 5 రూపాయలు వేసుకొని సన్నబియ్యం కొనుక్కుంటామని. ఆహార భద్రత చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను సరఫరా చేయాల్సిందే. ఉపాధి హామీ పథకానికి ఎలాగైతే చట్టబద్ధత కల్పించారో ఆహార భద్రత కూడా అలాగనే చట్టబద్ధత వచ్చింది. అందువల్ల ఆ ఆహార భద్రత చట్టం అయితే వచ్చింది, ఆహార భద్రత కలిగిందని ప్రజలు ఆనందించవచ్చు. కానీ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఎంతమంది తింటూ ఉన్నారు? తినడం వల్ల ఆ సన్న బియ్యం అన్న వేయండి, లేదంటే చట్టాన్ని సవరించి డబ్బులు ఇచ్చే విధానానికన్నా రండి. అదొక పథకాన్ని భ్రష్టు పట్టించారు. ఇక ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చింది. కానీ అది రాను కేవలం ఫోటోలు దిగే కార్యక్రమంగా మారింది. ఉపాధి హామీ ప్రవేశపెట్టిన తర్వాత ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యి అనంతపురంలో బండకిందపల్లిలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డితో కలిసి ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టాడో అప్పటి నుంచి వ్యవసాయ రంగం నాశనం అయిపోయింది. వ్యవసాయాన్ని పండగ చేస్తాం అని చెప్పేసి దండగ చేసి పడేసినారు. పావురాల గుట్లో కలిసిపోయారు. అదొక పథకం సర్వనాశనం అయిపోయింది. దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రతి సంవత్సరం 96,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది. ఒక్క రూపాయి ఉపయోగం ఎవరికి లేదు. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయమంటే చేయడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రైతు భరోసా ఉండి దాన్ని ప్రభుత్వం మారగానే అన్నదాత సుఖీభావగా మార్చిన ఈ పథకం భూములను రైతులకు నేరుగా పోయి అకౌంట్లో పడతాయి. ఎవడైతే సాగు చేస్తున్నాడో వాడికి మొండి చేయి. పంటలో నష్టాలన్నీ వచ్చేది కౌలు రైతుకి, ప్రభుత్వ పథకాలన్నీ రైతు ఖాతాలోకి. రైతు ఖాతా అంటే భూమి ఉన్నవాడి ఖాతాలోకి. రైతు ఖాతాలోకి పోయిన నష్టం లేదు. అసలైన రైతుకి పథకాలు అందడం లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు కనిపెట్టింది ఏం కాదు. ముఖ్యమంత్రులు తెలియదా? ప్రధానమంత్రికి తెలియదా అంటే తెలుసు. భూమి ఉన్నవాడికే సాయం. కౌలు రైతులు ఎవడు కౌలు రైతు కాదు అని గుర్తించడానికి కూడా ఆ కార్డులు కూడా సరిగా ఇవ్వలేదు. ఇక కౌలు రైతులు కార్డులు ఇవ్వడం మొదలు పెడితే ప్రతివాడు పోయి నాకు కౌలు రైతు కార్డు ఇవ్వమంటాడు. అదొక బాధ. ఎవడు వ్యవసాయం చేస్తున్నాడు, ఎవడు చేయడం లేదు అనేది కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందంటే ఇంకా ప్రతివాడు పోయి కౌలు రైతు కార్డు ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. దీనివల్ల కౌలు రైతు కార్డులు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపేశాయి. ఎవడైతే భూమి ఉంటుందో చూసి వాడే వ్యవసాయదారుడిగా గుర్తించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 10,000, కేంద్రం ఇచ్చే 10,000 మొత్తం కలిపి వాళ్ళ ఖాతాలో డొల్లిచ్చేస్తున్నారు. ఇంకంతే సంగతి. కౌలు రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు సాయం అందడం లేదు. పంట నష్టపోయినప్పుడు ఎకరాకి 10,000, 5,000, 6,500 ఇచ్చినప్పుడు ఆ పరిహారం కూడా రైతు ఖాతాకు రావడం లేదు. ఎందుకంటే కౌలు రైతు పేరుతో ఏముంటుంది? ఏముండదు. దీనివల్ల కౌలు రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఉన్నవాడికి తీసిపోయి ఖాతాలో వేయడం కాకుండా పంట అమ్మిన దానికి అదనంగా క్వింటాకి కనీసం 1,500 పంటను బట్టి అధికంగా బోనస్ చెల్లించండి. ఎవడైతే అమ్ముకుంటాడో పంట పండించి నిఖార్సైన రైతుకి అది సాయం అందినట్టు అవుతుంది.
దీని మీద మీ అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలియజేయండి, కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.